ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. గత 2 వారములుగా మనము అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ప్రార్థన గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏ అంశముల నిమిత్తమో పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు మనం ఇక్కడ చూస్తున్నాం. సహజంగా మనం అనుకున్నటువంటి రీతిలో పౌలు ప్రార్థన చేయట్లేదు, కానీ ఉన్నతమైనటువంటి కొన్ని లోటులను గ్రహించి దాన్ని బట్టి పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అందుకని కొన్ని విషయాలు మనము గ్రహించాలని, తెలుసుకోవాలని, ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనకి దేవుడు అనుగ్రహించాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసకున్నటువంటి నిజమైన అవసరత ఏంటంటే దేవుని గురించిన కార్యాలను తెలుసుకోవడమే విశ్వాసకున్నటువంటి నిజమైన అవసరత. దాని గురించే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాత్రమే కాదు, కానీ ఇదే అధ్యాయంలో, ఇదే పత్రికలో మరొక చోట కూడా మనం చూస్తే దేవుని యొక్క ప్రేమను గురించి కూడా మాట్లాడుతూ దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు కూడా తెలుసుకోవాలని పౌలు ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం తెలుసుకోవడం గురించే పౌలు ప్రార్థిస్తున్నాడు. అందుకని ఇది చాలా ప్రాముఖ్యం. అందుకనే దీన్ని మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటున్నాడు. అంటే మన యొక్క మనస్సు నేత్రములు వెలిగింపబడటం గురించి మాట్లాడుతున్నాడు. అవి వెలిగింపడ్డాయి కాబట్టి ఇక్కడ నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగేటువంటి సామర్థ్యత మనకుంటుందని పౌలు దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అన్యులకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే దేవుని యొక్క కార్యములను తెలుసుకునేటువంటి సామర్థ్యత దేవుడు మనకిచ్చాడు. అందుకని మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అంటున్నాడు. అన్యులకి మనకు వ్యత్యాసం ఏంటంటే ఆత్మ సంబంధంగా చూస్తే అన్యులకి వాళ్ళకే మనసులో నేత్రాలు ఉంటున్నాయి, గ్రహించగలిగేటువంటి స్థితి ఉంది, కానీ అది అంధకారముతో ఉంది వాళ్ళకి. మనకైతే అది వెలిగింపబడింది. అందుకని పౌలు అన్నాడు వెలిగింపబడినందున. మీకు వెలిగింపబడ్డాయి అంటే సింపుల్ చెప్పండి, మీరు రక్షింపబడ్డారని చెప్తున్నాడు. లేదంటే ఆత్మ విషయాల్ని గ్రహించగలిగేటువంటి సామర్థ్యత మీకు పొందుకున్నారు కాబట్టి ఇక్కడ నుండి మీరు విషయాలు తెలుసుకోవాలని పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అందుకని చూడండి, విశ్వాసి చర్చకు రావాల్సిన కారణం అదే. అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, ఆత్మ సంబంధ విషయాలను తెలుసుకోవడానికి మనం చర్చకొస్తున్నాం. అందుకనే వాక్యబోధ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమవుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకోవటంలోనే విశ్వాసకి విడుదల ఉంది, తెలుసుకోవటంలోనే అనేకమైన ఆత్మీయ మేళ్ళు ఉంటున్నాయి. అందుకనే అవి తెలుసుకోవడం గురించి పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే తెలుసుకోవడం అంత ప్రాముఖ్యమని గ్రహించాలి. ఇప్పుడు పౌలు ఆ రోజు నిన్న పత్రికలు రాశాడంటే ఆయన ఎవరినో కూర్చొని ఎక్కడో దగ్గర కూర్చొని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పట్లేదు. ఆయన పత్రికలు రాయడాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే విశ్వాసంలో జస్ట్ ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ వాళ్ళకు కొన్ని విషయాలు తెలియాలి అనేటువంటిది పౌలు గ్రహించాడు ఆ రోజున. అందుకనే అనేకమైన విషయాల్ని పత్రిక రూపంలో రాశాడు. ఇప్పుడు ఆ పత్రికలో నుండి పౌలు ఒక సంఘానికి రాసిన పత్రికలో నుండి మనం అనేకమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో చూసుకున్నాం అనుకోండి, దీన్నే మనం చాలా వారాలు చూసుకోవచ్చు. పత్రిక మొత్తం కనుక చూసుకోవాలనుకుంటే అంటే అంత లోతైన విషయాల్ని పౌలు సింపుల్ ఒక లెటర్ రూపంలో, ఒక పత్రిక రూపంలో రాశాడు. అంటే ఎందుకు ఇంత ప్రయాసం తీసుకుని రాశాడు? ఆ రోజుల్లోని ఈ పత్రిక రాయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు, దానికి చాలా ప్రయాసం ఉంది. అంత ప్రయాసం ఎందుకు తీసుకున్నాడంటే సంఘము బలపడుతున్నటువంటి ఉద్దేశంతో, సంఘానికి కొన్ని విషయాలు తెలియపరచాలనే ఉద్దేశంతో పౌలు ఆ రోజున ఇంత ప్రయాసం తీసుకొని ఈ పత్రికను రాశాడు. ఈ పత్రికను చదివి ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో రాశాడు. అందుకని చూడండి, అందుకని వాక్య బోధ అంత ప్రాముఖ్యం అంటాను. అందుకనే ఒక క్రిస్టియన్కి బైబిల్ అంటే అంత ప్రాముఖ్యం. మనం జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాం. అంటే వెళ్ళినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జరిగిపోద్దని దానికోసం మనం వెళ్ళాం. మనం వెళ్ళేది ఏంటంటే బైబిల్ తెలుసుకోవడానికి వెళ్ళాలి. మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆత్మ సంబంధ అనుభవాలు కొన్ని జరుగుతూ ఉండొచ్చు, అవి రకరకాలు ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు, అవి జరగచ్చు. చాలా సందర్భంలో జరుగుతాయి, తప్పేమీ కాదు, అవి కరెక్టే అవ్వచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా గొప్పగా కనబడేసరికి చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారు. అందుకని చూడండి, నూనె రాసి అభిషేకించడం గురించి, స్టేజ్ల మీద చాలా మంది పడేయటం గురించి దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తారు. ఎందుకంటే అది చాలా గొప్పది అనుకుంటారు చాలా మంది. పౌలు అవేమీ చేయలేదు ఆ రోజున. పౌలు అంత ప్రయాసపడిన పత్రిక ఎందుకు రాశారంటే విశ్వాసులకి బోధ అవసరం విషయం పౌలు గ్రహించాడు. యేసుక్రీస్తు కూడా మనం చూసినట్లయితే ఆయన
ప్రజలు తన దగ్గర రావడం చూసి కనికరపడి అనేకమైన సంగతులు వారికి బోధించారని చూస్తున్నాం. ఈ రోజులు వాక్య బోధన అనేటువంటిది విశ్వాసంలో ఉన్న కనికరను బట్టి వాక్యం బోధిస్తున్న విషయం చాలా మందికి అర్థం కాదు. అంటే ఒక వ్యక్తి కనుక వాక్యాన్ని కనుక బోధిస్తుంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి విశ్వాసాల పట్ల కనికరము ఉందని అర్థం. యేసుక్రీస్తు ఆ రోజున ప్రజలను చూసి కనికరపడి అనేకమైన సంగతులు వాళ్ళకి బోధించారంట. అంటే చూడండి, ఒక విశ్వాసుడు నిజంగా ఒక సేవకుడు నిజంగా ఎక్కడ విశ్వాసాలకి బెనిఫిట్గా ఉంటున్నాడు అన్నది తెలుసుకోవాలంటే ఆయన ఎంత వాక్యం బోధిస్తున్నది గ్రహిస్తే ఆయన ఎంత ఉపయోగపడుతున్నట్టుంది అంతైపోతుంది. ఎక్స్పీరియన్స్ కోసం మనం వెళ్ళకూడదు. అవి జరగచ్చు, జరగకపోవచ్చు. నేను వాటి కోసం వెళ్ళను. పడిపోయినంత మాత్రాన్ని వెనక ముందుకు పడిపోయినంత మాత్రం లేదు, ఇంకా కరెంట్ షాక్ లేదు జరిగినంత మాత్రాన వచ్చే మార్పు ఏమీ బేసిక్ ఉండదు. జస్ట్ ఎక్స్పీరియన్స్, అది వన్ టైం ఎక్స్పీరియన్స్. లేదా జీవితంలో కొన్నిసార్లు జరగచ్చు, అది అంతే. కానీ దానివల్ల విశ్వాసి ఆటోమేటిక్ బలపడిపోతారు అన్నది ఏమీ లేదా, జస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. కానీ బలపడడానికి చాలా విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసం పౌలు పత్రికను రాశాడు. ఆ పత్రిక రాస్తూ పత్రికలో మధ్యలో ప్రార్థన చేస్తూ కూడా జనరల్ మనం అనుకున్నటువంటి విషయాలు చెప్పకుండా ఆయన చాలా వేరే వేరే విషయాలు రాసుకొచ్చాడు. వేరే వేరే విషయాల గురించి ప్రార్థన చేస్తామని చెప్తున్నాడు. చూడండి, అందులో ఒక విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. 17వ మరొకసారి నేను చదువుతాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో. దాన్ని ఈరోజు చూద్దాం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన కలిగేటువంటి నిరీక్షణ ఎలాంటిదో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. పౌలు అనేక విషయాల కోసం ప్రార్థన చేశాడు. అందులో మొదటి విషయం ఏంటంటే ఆయన అనగా దేవుడు మిమ్మును పిలిచిన పిలుపు వలన కలిగేటువంటి నిరీక్షణ ఎలాంటిదో తెలుసుకోవాలంట. ఇక్కడ చూడండి, పిలుపు గురించి మాట్లాడుతుంది అక్కడ. జస్ట్ పిలుపు వలన కలిగేటువంటి నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పిలుపు గురించి కూడా ఇందులో చెప్తున్నాడు, కానీ జస్ట్ పిలుపు గురించి మాట్లాడు. ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు, అది మీరు తెలుసుకోండి అనట్లేదు. ఇక్కడ పిలుపును తెలుసుకోవడం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ పౌలు పిలుపు వలన కలిగే నిరీక్షణ ఏంటో మీరు తెలుసుకుని అంటున్నాడు. అంటే చూడండి, అంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడన్న విషయాన్ని గ్రహించటంలో మనకు నిరీక్షణ ఉందంట. అంటే భవిష్యత్తు గురించి నిరీక్షణ ఎలా వస్తుంది, ధైర్యం ఎలా వస్తుంది అంటే ఆ పిలుపును గ్రహించటంలో, పిలుపు వలన కలిగే నిరీక్షణ అంటున్నాడు. అంటే చాలా సందర్భం నిరీక్షణ రావాలంటే ఆ పిలుపు అర్థం చేసుకోవాలి. ఆ పిలుపుని బేస్ చేసుకునే నిరీక్షణ అనేటువంటిది ఉంది అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఆ పిలుపు వలన ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో మనం తెలుసుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పిలుపు, ఇప్పుడు చూడండి, పిలుపు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి క్లుప్తం కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ బేసిక్గా పిలుపు గురించి మాట్లాడలేదు, పిలుపు వలన కలిగే నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అందుకని పిలుపు గురించి క్లుప్తంగా చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రతి వారిని కూడా దేవుడు ఒక కార్యాన్ని పిలుచుకుంటున్నాడు. ఇప్పుడు పిలుపు అనగానే దేవుని పిలుపు అందుకున్నానగా వెంటనే అందరికీ ఏంటంటే సేవకు పిలుచుకోవడం గురించి అనుకుంటాం. దేవుడు పిలుచుకున్నాడంటే వెంటనే సేవ అనుకుంటున్నాం మనం. గమనించండి, ఇక్కడ విశ్వాసులకు రాస్తున్నాడు, ఒక సంఘానికి రాస్తూ ఆయన మిమ్మును పిలిచిన అంటున్నాడు. అంటే ఒక సంఘముగా ప్రతి బిలీవర్ని కూడా ఇండివిజువల్గా లేదా ఒక సంఘముగా దేవుడు పిలుచుకున్నాడని చెప్తున్నాడు. ఇది ఎవరు సేవకులు రాయట్లేదు, విశ్వాసులకు రాస్తున్న. విశ్వాసులు దేవుడు పిలుచుకున్నాడంట. ఎవరు కొంతమంది సేవకుల్ని, కొంత అపోస్తలుగా, స్వార్థికులుగా మాత్రమే కాదు, అది పిలుపు ఉంది. అదే సమయంలో ఇక్కడ సంఘముగా లేదా విశ్వాసాలను కూడా దేవుడు పిలుచుకున్నాడు. అందుకని చూడండి, గ్రహించాలి మనం. దేవుడు ఒక మనిషిని సేవకు పిలుచుకున్నాడంటే ఆ పిలుపు చాలా గొప్పది అనుకుంటాం, ఎంత అదృష్టం అనుకుంటాం. కానీ దేవుడు విశ్వాసంలో పిలుచుకున్నాడు, అది మనం మర్చిపోతున్నాం. అందుకనే ఆ పిలుపు తెలుసుకోవాలి. అందుకని ఆ పిలుపులో చాలా వాల్యూ ఉంది. ఆ పిలుపులో చాలా వాల్యూ ఉంది. అందుకని ఆ పిలుపు తెలుసుకుంటే నిరీక్షణ ఆటోమేటిక్గా ఏర్పడుతుందంట. ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో మీరు తెలుసుకోండి. అందుకే పిలుపుని తెలుసుకుంటే నిరీక్షణ ఆటోమేటిక్ దానంతటా వస్తుంది. ఎందుకంటే ఈ పౌలు ఏ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడో ఆ నిరీక్షణ ఏంటంటే పిలుపు మీద బేస్ అయ్యి ఉంది. పిలుపు మీద బేస్ అయ్యింది నిరీక్షణ, కాబట్టి ఆ పిలుపుని తెలుసుకోండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రతి వారిని పిలుచుకుంటున్నాడు, అనేక మందిని పిలుచుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు జనరల్గా దేవుడు ప్రతి వారిని ఇక్కడ సంఘముగా పిలుచుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. స్పెసిఫిక్గా కొన్ని కార్యములు చేయడానికి కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు. కానీ అల్టిమేట్ చూస్తే గమనించండి, దేవుడు ప్రతి వారిని పిలుచుకుంటాడు. ఇప్పుడు పిలుచుకున్నాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని అంటున్నట్టు అర్థం ఏంటంటే నా పట్ల దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అని మనం చెప్తున్న అర్థం. పిలుపు అంటే అర్థం అంటే దానికి ఇంకొక వేరే నానార్థాల్లో లేదా వేరే పదాల్లో ఉపయోగించి చెప్పాలంటే, దాదాపు ఆమెను వచ్చేట్లే చెప్పాలంటే, పిలుపు అన్న చోట మనం చూసుకుంటే ఉద్దేశం అని కూడా చెప్పొచ్చు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు అంటున్నామంటే అర్థం ఏంటంటే, పిలుపు అనేటువంటి దాంట్లో అర్థం ఏంటంటే నువ్వు అందరిలా కాదు, నిన్ను ప్రత్యేకంగా దేవుడు స్పెసిఫిక్ నిన్ను పర్సనల్గా పిలుచుకున్నాడు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే నీ పట్ల స్పెసిఫిక్గా ఒక ఉద్దేశము దేవునికి ఉంది కాబట్టి దేవుడు పిలుచుకున్నాడు. ఉద్దేశం లేకుండా దేవుడు పిలుచుకోవట్లేదు. అసలు చెప్పాలంటే దేవుడు ఏ కార్యము కూడా, ఏ ఒక్క కార్యము కూడా ఉద్దేశం లేకుండా దేవుడు చేయట్లేదు. ప్రపంచం ఏదన్నా చూడండి, దేవుడు ఒక కార్యం చేస్తాడంటే, ఒక చిన్న జీవిని సృష్టించినా సరే
దాన్ని బట్ల దేవునికి ఒక ఉద్దేశము ఉంది. దేవుని యొక్క ఉద్దేశంలో భాగము కాకుండా ఈ సృష్టిలో ఉన్నదంటూ ఏదీ లేదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉద్దేశంలో ఒక భాగముగా ఉంటుంది. అది పెద్దగా మనకి అది పనికొచ్చే జీవిలాగా అనిపించకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని క్రిములు, కొన్ని కీటకాలు అది నేరుగా మనకి పెద్దగా ఉపయోగపడట్లేదు అనిపించవచ్చు. కానీ ఏమనుకుంటారంటే ఇంకా మనకి తెలియట్లేదు, కానీ బహుశా దానివల్ల కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏదో ఒక బెనిఫిట్ సృష్టికి జరుగుతూ ఉంది. అది సైన్స్ ద్వారా కొంచెం కొంచెం మనం తెలుసుకుంటున్నాం. అందుకే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలంటారు. ఈ జంతువుల, పక్షుల్ని, చెట్లు కాపాడుకోవాలంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే దాని ద్వారా దానికి ఒక ఉద్దేశం ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. చెట్టు ఉందంటే ఊరిని చెట్టుగా లేదు, అది దానికి మనకి సంబంధం ఉంది. నేరుగా సంబంధం లేదు చెట్టుకి మనకి, కానీ మనం బ్రతకడానికి చెట్టు యొక్క సపోర్ట్ మనకి ఖచ్చితంగా అవసరం. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుడు ఆ చెట్టుని ఊరిని సృష్టించలేదు, దానికి మనకి ఖచ్చితంగా సంబంధము ఉంది. దాన్ని బట్టే దేవుడు అన్నిటిని కూడా సృష్టిస్తూ వచ్చాడు. సో దాన్ని బట్టి చూసుకుంటే ప్రతి దాని వెనకాల దేవునికంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అవి మనం గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు, కానీ ఉద్దేశం ఉంది. ఇక్కడ పిలుపు అంటున్నామంటే కూడా అదే. పిలుపు అంటాడు ఉద్దేశం అంటే ఏంటంటే నన్ను పిలుచుకుని అంటున్నట్టు అర్థం ఏంటంటే నా పట్ల దేవునికి కూడా ఒక ఉద్దేశము ఉంది అని అర్థం. అది నేనే చేయాలని అర్థం. అది నా ద్వారా దేవుడు జరిగిస్తాడని అర్థం. ఇప్పుడు అందుకని చూడండి, అక్కడ ఆ పిలుపు వలన వచ్చేటువంటి నిరీక్షణ అంటున్నాడు. అంటే నా పట్ల దేవునికి అంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయండి అని ఎప్పుడైతే గ్రహిస్తున్నామో అప్పుడు అర్థమవుతుంది విషయం అంటే నువ్వు సామాన్యమైన వాడు కాదన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు స్పెసిఫిక్గా 100 మందిలో ఒకరు దేవుడు పిలుచుకున్నాడంట. పిలుచుకున్నట్టు అర్థం ఏంటంటే స్పెసిఫిక్గా నీ పేరు పెట్టి పిలుచుకున్న అర్థం. పిలుచుకున్నాడంటే అర్థం ఏంటంటే నిన్ను స్పెసిఫిక్గా దేవుడు చూసి నిన్ను పిలుచుకున్నాడు, నేను రమ్మని అన్నాడు. దేవుడు పిలుచుకున్నాడంటే అర్థం ఏంటంటే ఏదో ఒక ప్రత్యేకమైన కార్యం చేయడానికి దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. ఆ ప్రత్యేకమైన కార్యం ఉంది కాబట్టి ఆ కార్యం నెరవేర్చడానికి ఆ ఉద్దేశంలో దేవుడు నిన్ను ఒక్కడిగా చేస్తున్నాడు. అందుకని ఆ పిలుపు వలన కలిగిన నిరీక్షణ. ఇప్పుడు చూడండి, మన లైఫ్ మనం ఎలా చూడాలంటే మనం ఏదో ఉన్నామని కాదు, కానీ మన పట్ల ఒక ఉద్దేశం ఉందన్న విషయం గ్రహించాలి. మనిషి యొక్క లైఫ్ ఎక్కడ ఫెయిల్యూర్ అని అనుకుంటానంటే మనం ఎందుకు ఉన్నామో తెలియకుండానే ఊరిని క్యాజువల్గా పని చేసుకొని వచ్చిన దాంతో తిని తృప్తిగా ఉంటూ బ్రతికేసి చచ్చిపోవడం. లైఫ్ ఫెయిల్యూరే. ఎంతని సంపాదించుకోవచ్చు, ఎంత లగ్జరీగా బ్రతకచ్చు, కానీ రెస్పెక్ట్గా ఏ ఉద్దేశం కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడో తెలుసుకోకపోతే లైఫ్ ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే జస్ట్ నువ్వు ఏదో ఒక పని చేసుకుని ఏదో కొంచెం సంపాదించుకొని తిని బ్రతికి చచ్చిపోవడానికి కాదు దేవుడు ఇక్కడ పెట్టింది. దాని స్పెసిఫిక్ ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా ఏది కూడా లేదు. ఉద్దేశం లేకుండా ఏ క్రిములు, కీటకాలు కానీ చెట్లు లేవన్నప్పుడు ఖచ్చితంగా మన పట్ల ఇంకా ఖచ్చితంగా దేవునికి ఇంకా గొప్ప ఉద్దేశం ఏదో ఉంది. అది మనమే చేయాలని దేవుడు పనిగట్టుకొని మనల్ని దేవుడు నిర్మించాడు, మనం సృష్టించాడు, ఇక్కడికి మనల్ని పంపించాడు. అదే ఉద్దేశం. అది తెలుసుకోవాలంటున్నాడు. అది తెలుసుకుంటే నిరీక్షణ ఆటోమేటిక్గా ఏర్పడుతుందంట. ఇప్పుడు చూడండి, అందుకంటాను చూడండి, ఆ పని మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవడంలోనే నిరీక్షణ ఉంటుంది. ఎందుకంటే అది నేను తెలుసుకున్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ పని నేనే చేయాలి కాబట్టి ఆ పనిని బట్టి నేను ఇప్పుడు ప్రాముఖ్యమైన వాడిగా మారుతున్నాను. జనరల్గా అయితే నాకంటూ వాల్యూ లేదు, అంటే నేను జనరల్ చెప్తున్నాను, మనకంటూ వాల్యూ లేదు. కానీ ఎప్పుడైతే మన పట్ల దేవుని ఉద్దేశం ఉందో అది వాస్తవం అని నమ్ముతున్నామో, అది గ్రహించగలుగుతున్నామో అప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనకుంటూ ఒక వాల్యూ ఉందనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా తన ఉద్దేశాలు నెరవేర్చుకునే ఆసక్తిని కనపరుస్తాడు. ఆయన అనుకున్న దాన్ని చేయడానికి ఇష్టపడతాడు దేవుడు. అందుకోసం ఆయన ఏదైనా సరే చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు ఒక వ్యక్తి పట్ల కానీ ఒక జనాంగం పట్ల కానీ ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చడానికి అవసరం దేవుడు ఏదైనా సరే చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఒక ఉద్దేశం ఉంది. వాళ్ళేదో ప్రత్యేకమైన వాళ్ళని కాదు, మీరు ఇతరుల కంటే మీరు ఏదో ప్రత్యేకమైన వారిని గొప్ప జనం అని కాదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తాను దేవుడే చెప్పాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజలు ప్రత్యేకమైన వాళ్ళు కాదు, కానీ వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళని పిలుచుకున్నాడు తన కొరకు. పిలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే దానికి ఆ పిలుపుని నెరవేర్చుకోవడానికి ఆ వాగ్దాన దేశంలో వాళ్ళని పంపించాలని నిర్ణయించుకున్నాడు దేవుడు. అది ఎవరు అడగలేదు, కానాను దేశం మాకు కావాలని ఎవరు అడగలేదు. దేవుడే అబ్రహాము టైంలో నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు దాన్ని నెరవేర్చడానికి అవసరమైతే ఎర్ర సముద్రం పాలన చేస్తున్నాడు, అవసరమైతే ఫరో సైన్యం మొత్తం అందులో ముంచేస్తున్నాడు, అవసరమైతే 40 సంవత్సరాలు వీళ్ళేం పని చేయకుండా వీళ్ళకి ఆహారాన్నిచ్చి నీళ్ళనిచ్చి దేవుడు పోషిస్తున్నాడు, అవసరం అంటే మండలో నీళ్ళు సైతం తప్పేస్తున్నాడు. అదంతా ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే వాళ్ళకి ఏదో విశ్వాసం ఉంది, వాళ్ళు బలవంతులని కాదు, వాళ్ళు ఏదో స్పెషల్ అని కాదు. దేవుడు ముందే చెప్పాడు మీరు అంత ప్రత్యేకమైన వాళ్ళేమీ కాదని చెప్పాడు. మరి అంత అద్భుతాలు దేవుడు ఎందుకు చేశాడంటే దేవునికంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు దేవుడు ఇంపార్టెంట్. గమనించండి, ఒక వ్యక్తి పట్ల ఉద్దేశం ఉన్నప్పుడు వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, యాక్చువల్గా దేవునికి ఉద్దేశాలు ఇంపార్టెంట్ మనిషి కంటే. అంటే దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు ఏ పని చేయాలని దేవుడు వ్యక్తిని పిలుచుకున్నాడో
దేవుడు ఆ వ్యక్తిని చూస్తే ఎలా చూస్తుంటే ఆ వ్యక్తిని దేవుడు ఇంపార్టెంట్గా చూడు. ఆ వ్యక్తి పట్ల ఆ వ్యక్తి ఏం చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశాల్లో గొప్పగా దేవుడు చూస్తాడు. ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు ఏంటంటే మనం ఏదో గొప్పలోని కాదు దాని అర్థం. ఇప్పుడు దేవుడు మనకంటూ ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడంటే మనం గొప్పలు మనకు దాని అర్థం. మనకంటే దేవుడికి తనకు ఉద్దేశాలు ఇంపార్టెంట్. అందుకని కొన్నిసార్లు మనల్ని ఇగ్నోర్ చేసి మనల్ని పక్కన పెట్టి, అంటే మన గురించి పెద్దగా పట్టించుకోకుండా, మనకి స్థితి గురించి ఆలోచించకుండా, ఇజ్రాయెల్ ప్రజలకు మాటమాటికి తిరుగుబాటు చేస్తున్నా సరే మన గురించి పట్టించుకోకుండా కొన్నిసార్లు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆశ్చర్యాన్ని కనపరుస్తాడు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం కొన్నిసార్లు నేను కాపాడతాడు, నీకు ముందున్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు, అవసరమైతే కరువు టైంలో కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు. అదంతా ఎందుకు అంటే నువ్వు అంత స్పెషల్ అని కాదు. ఎందుకు చేస్తానంటే ఆయనకంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ ఉద్దేశాలు నెరవేర్చడం కోసం అంటే కొన్నిసార్లు మనల్ని సస్టైన్ చేస్తాడు, అంటే మనల్ని కాపాడతాడు దేవుడు. కొన్నిసార్లు మన దేవుడు ఎందుకు పోషిస్తాడు తెలుసా? కొన్నిసార్లు దేవుడు మనం ఎందుకు కాపాడతాడు తెలుసా? మనం చచ్చిపోతే దేవుని రాజ్యం స్తంభించిపోద్దని కాదు, దేవునికంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు మనం చేయాలనుకుంటే ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ ఉద్దేశాల కోసమైనా సరే దేవుడు కొన్నిసార్లు మన ఇరుకుల్లోని ఇబ్బందుల్లోని తప్పిస్తాడు, ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడుతాడు, మనం స్వస్థపరుస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనకు ఆయుష్ని ఇస్తాడు. ఎందుకు అంటే మనల్ని బట్టని కాదు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. అందుకే మనం అలా చూడాలి. ఇప్పుడు అందుకని ఏంటంటే మేము గొప్పవాడు కాబట్టి అన్నది కాదు అక్కడ ఉద్దేశం. మనం పిలుపు ఉన్నటువంటి మనం ఏం గ్రహించాలంటే మనకంటే మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం గొప్పదనే విషయాన్ని గ్రహించాలి. అప్పుడు నువ్వేం అర్థం చేసుకుంటావు అంటే నాకంటే దేవునికి ఉద్దేశాలే ఇంపార్టెంట్ విషయం గ్రహించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే ఆ ఉద్దేశాల కోసమే దేవుడు మనం బ్రతికిస్తున్నాడు. కాబట్టి ఆ ఉద్దేశాలు మనం నెరవేరుస్తున్నప్పుడు ఆ ఉద్దేశాలను బట్టి సరే దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటాడు. అందుకనే ఉద్దేశాలు ప్రాముఖ్యం, వ్యక్తి ప్రాముఖ్యం కాదు. అందుకే జనరల్స్ ఉంటే ఎప్పుడు కూడా సంఘంలో ఎవరో ఒకరు ప్రత్యేకమైన వాళ్ళు కాదంట. నేను ఎవరు స్పెషల్ కాదు. ఇక్కడ చర్చెస్లో ఇక్కడ జనరల్ ఎక్కడైనా సరే యాక్చువల్గా చూసుకుంటే ఎవరు స్పెషల్ కాదు. ఎందుకంటే అందరూ సమానమే. ఒక్కొక్కరు పనిని బట్టి ప్రత్యేకమైన వాళ్ళ కనబడతారు, కానీ ఎవరు ప్రత్యేకమైన వాళ్ళు కాదు. అందరూ సమానమే. చర్చలో పాస్టర్ అయినా బిలీవర్ అయినా ఎవరైనా సరే ఆత్మ సంబంధం చూసుకుంటే అందరూ సమానమే. పనులు వేరవుతాయి, యాక్చువల్ చూసుకుంటే అందరూ కూడా సమానమే. పిలుపులు ఒకళ్ళది ఒక పిలుపు అవ్వచ్చు, కానీ యాక్చువల్ చూసుకుంటే వేరే పని నిమిత్తం ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు, మరొక పని నిమిత్తం మరొక వ్యక్తిని పిలుచుకున్నాడు, కానీ అల్టిమేట్గా ఇద్దరిది పిలిపే. కాబట్టి అందుకనే ఇద్దరు సమానమే. పనులు వేరవచ్చు. వ్యక్తి వాక్యం చెప్పొచ్చు, వ్యక్తి ఇంకేదో చేస్తూ ఉండొచ్చు. అలాగే వాక్యం చెప్పే పిలుపు చాలా గొప్పది, ఇది చాలా తక్కువదని కాదు. పిలుపు గొప్పది ఎందుకు అవుతుంది అంటే పనిని బట్టి కాదు, పిలుచుకున్న వాడిని బట్టి పిలుపు గొప్పది అవుతుంది. నన్ను ఎవరు పిలుచుకున్నానో దాన్ని బట్టి నా పిలుపు గొప్పదో తక్కువదో చెప్తాం. ఏ పని కోసం పిలుచుకున్నావో దాన్ని బట్టి అది నేను గొప్ప కాదన్నది కాదు. పిలుపు గొప్పది తక్కువదన్నది ఏ పిలుపు కొరకు పిలుచుకున్నా దాన్ని బట్టి నిర్ణయించబడదు, ఎవరు పిలుచుకున్నా దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఒక బిలీవర్ని దేవుడు పిలుచుకున్నా, ఒకరిని వాక్యం చెప్పాలని దేవుడు పిలుచుకున్నా సరే దేవుడు పిలిచింది ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని పిలిచింది దేవుడే. కాబట్టి ఇద్దరు పిలుపులు కూడా చాలా స్పెషలే. అది గ్రహించాలి బిలీవర్గా మనం. అందుకని ఎప్పుడే దేవుని యొక్క ఉద్దేశాలు ప్రత్యేకం అనుకుంటామో అప్పుడు మనకు నిరీక్షణ వస్తుంది. ఎందుకంటే దేవుడికి నన్ను ఎలాగైనా సరే దేవుడు బతికిస్తాడు, ఎలాగైనా సరే దేవుడు పోషిస్తాడు, ఎలాగైనా సరే దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే అల్టిమేట్గా నేను స్పెషల్ అని కాదు, నా పట్ల దేవునికి ఒక పిలుపు ఉంది, అంటే ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసమైనా సరే దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను భద్రపరుస్తాడు. అందుకే కొన్నిసార్లు బైబిల్ భక్తులను చూసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళని దేవుడు ఎందుకు కాపాడుతాడు అర్థం కాదు. యాక్చువల్గా వాళ్ళంత మంచిగా ఉండదు, కానీ దేవుడు కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడు, ఎందుకు వాళ్ళని అలాగా బ్రతికిస్తాడు, సస్టైన్ చేస్తాడు అంటే కారణం ఒకటే, వాళ్ళ పట్ల దేనికంటే ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ ఉద్దేశాలను బట్టి దేవుడు వారిని కాపాడుతాడు, వాళ్ళు నడిపిస్తున్నాడు. అందుకనే అది మనం గ్రహించాలి. అందుకనే మనకు అల్టిమేట్ దేవుని యొక్క ఉద్దేశాలు ప్రాముఖ్యం ఇవ్వాలి. అక్కడ ఏంటి చూడండి, ఉద్దేశాలు మనం గ్రహించినప్పుడు ఉద్దేశాల యొక్క వాల్యూ మనం అంటే దేవుని యొక్క పిలుపు వాల్యూ మనం తెలుసుకున్నప్పుడు అందులో అది చేయడానికి నాకెంత అందులో లాభం దాని గురించి ఆలోచించాం. చూడండి, పిలుపును గ్రహించి లేదా పిలుపును గ్రహించిన వాళ్ళకు ఉండే ఒక లక్షణం ఏంటంటే ఆ పిలుపు ప్రకారం చేస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు నన్ను దాన్ని పిలుచుకున్నాడు, సపోజ్ వాక్యం చెప్పండి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను అది చేస్తున్నప్పుడు నేను నిజంగా పిలుపును గ్రహించేసి పని చేస్తే కనుక ఇది చేయడం వల్ల నాకెంత లాభం, నాకెంత పేరు వస్తుంది దాని గురించి ఆలోచించాం. పిలుపుని నెరవేర్చడంలో ఆ రకమైనటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే పిలుపు అనేటువంటి దాంట్లో అల్టిమేట్గా అది దేవుడు పిలుచుకున్నాడు, నాకంటే పిలుపు గొప్పదన్నా ఉద్దేశం గొప్పదన్నప్పుడు అది దేవునికి ఎంత ఉపయోగపడుతుంది, దేవుని రాజ్యానికి ఎంత బెనిఫిట్గా ఉందని చూస్తాం. కానీ అది నేను చేయడం వల్ల నాకెంత బెనిఫిట్ ఉందని దాని గురించి ఆలోచన చెయ్యం. ఇప్పుడు గ్రహించిన విషయాన్ని ఏంటంటే మనం
ఒక కార్యాన్ని చేస్తున్నప్పుడు సరే ఇది చేయడం దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, బహుశా దేవుడు నన్ను దీన్ని పిలుచుకున్నాడు అందుకే చేస్తున్నాం అనుకొని చేయాలి. కానీ ఆ పిలుపుని బట్టి నెరవేర్చేటువంటి వాళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, ఇందులో నాకెంత పేరు వస్తుంది అని ఆలోచించం, లాభ నష్టాలు ఎంత ఆలోచించం. అలా ఆలోచిస్తే నువ్వు పిలుపుని బట్టి చేస్తుంది కాదు. పిలుపుని బట్టి చేసేవాళ్ళు లాభ నష్టాల కోసం ఆలోచించరు. అది దేవునికి ఎంత బెనిఫిట్ చేకూరుతుంది, దేవుని రాజ్యానికి ఎంత బలపడుతుంది, దేవుని రాజ్యం ఎంత విస్తరిస్తుంది, దేవునికి ఎంత మహిమ కలుగుతుంది దాని ఆలోచిస్తాం. కానీ నేను ఎంత కష్టపడి చేస్తాను కానీ అందులో కనీసం నా గురించి ఏం మాట్లాడలేదు అన్న ఆ రకమైనటువంటి కోణము దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని పనిచేసేటువంటి వాళ్ళలో ఉండదు. అల్టిమేట్గా ఎందుకంటే పిలుపు అనేది మనం గ్రహించినప్పుడు అది దేవునిదని గ్రహించాం కాబట్టి అందులో దేవునికి ఎంత లాభం ఉందన్న చూస్తాం. కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడండి కానీ అందులో నాకెంత లాభం అని ఆలోచించేదైతే పిలుపు కాదు. బైబిల్లో మనం చూసినా ఎవరు అలాగ ఆలోచించరు. పిలుపుని బట్టి చేసేవాళ్ళు ఎవరు అలాగ ఆలోచించరు. అందుకని చూడండి, కొన్నిసార్లు మనం ఇక్కడ ఉండడం, ఈ చర్చలో ఉండడం, ఇలా చేయడం దేవుని చెప్తూ ఉంటున్నప్పుడు ఇందులో మనకెంత బెనిఫిట్ వస్తుందని ఆలోచించకూడదు, ఇందులో మనకెంత లాభం ఉంది అని చేయకూడదు. ఒక కార్యం మనం చేసామంటే, సంఘం కొరకు మనం కార్యం చేసామంటే అది సంఘం బలపడింది. సంఘం బలపడింది అంటే దేవుని రాజ్యం బలపడింది. అలా చూసారు. కానీ దేవుని రాజ్యం బలపడిందండి కానీ అందులో నాకే బెనిఫిట్ రాలేదని అనకూడదు. చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో చర్చస్ ఏంటంటే, చాలా మంది విశ్వాసులు సంఘానికి చాలా చేస్తారు కానీ చేసినందుకు వాళ్ళ గురించి 2-3 మాటలు పాస్టర్ చెప్పాలి. ఇప్పుడు చూడండి, అది ఎంకరేజ్ సంఘానికి బెనిఫిషియల్గా ఉంటుందంటే చెప్పొచ్చు, అందులో తప్పేమీ లేదు, చెప్పుకోవడం ప్రతిదీ తప్పని నన్ను. కానీ కొన్నిసార్లు చెప్పలేదు అనుకోండి, నేను చేసినట్టు చెప్పలేదని చాలా మంది కంప్లైంట్ ఇస్తారు, పేరు మెన్షన్ చేయలేదని. కొన్నిసార్లు కొంతమంది కొన్ని వస్తువులు ఇస్తారు, ఆ వస్తువుల మీద వాళ్ళ పేరు రాయాలి, రాయిపోతే దొరకదు. అంటే బేసిక్ అనుకుంటామంటే అది మనం ఇస్తున్నాం, ఒకటి చేస్తున్నాం కానీ దానివల్ల నాకు అంత పేరు వస్తుంది దాని గురించి ఆలోచిస్తున్నాం మనం. కానీ చూడండి, అక్కడ ఒకడు మనం దేవుని కోసం అని నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు అందులో నాకెంత లాభం దాని ఆలోచించకూడదు. అందులో నాకెంత లాభం ఆలోచిస్తే నువ్వు బిజినెస్ చేస్తున్నావు దేవునితో, కానీ నువ్వు దేవుని కోసం ఏమీ చేయట్లేదు. దేవుని కోసం చేసింది లేదు, దేవునితో నువ్వు బిజినెస్ చేస్తున్నావు. ప్రభు నేను ఇది చేస్తాను అందులో నాకెంత పేరు వస్తుంది, నేను ఇది చేస్తాను అందులో నా గురించి ఎంతమంది గొప్పగా చెప్పుకుంటారు, నేను ఇది చేస్తాను ఎంతమంది అటెన్షన్ నాకు వస్తుంది, అది బిజినెస్సే. నేను డబ్బులు పెడతాను ప్రభువా నాకు మాత్రం పేరు ప్రఖ్యాతులు రావాలని దేవునితో వ్యాపారం చేస్తున్నట్టే కానీ అది దేవుని కొరకు చేస్తున్నట్లుగా అది ఉండదు. పిలుపు గ్రహించినటువంటి వాళ్ళు ఉండే విషయం అది. అర్థమైంది, అందులో ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది అన్న అంచనాలు వేసుకొని చేసేది కాదు. పిలుపు బట్టి పిలుపు తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అది లోపల మండుతూ, అది చేసే వరకు లోపల మండుతూ ఉంటుంది అనమాట. అది అందుకే అది చేసే వరకు ఊరికి ఉండలేం బేసిక్గా. అందులో లాభం ఏంటి నష్టం ఉంటుంది దాని గురించి ఆలోచించం, అది చేసేంత వరకు మనం సుఖంగా ఉండలేం. సో అది ఎలాగైనా సరే కష్టమో నష్టమో చేసే తీరాలి అది. సో అది ఆ లోపల ఉన్నటువంటి దాన్ని తీర్చుకోవడం కోసం చేస్తాం కానీ ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం దాని అంచనా వేసుకొని చేసేది కాదు. అది చేయకుండా ఉండలేం. ఎలాగైతే భక్తుడు అది నాలో మండుతుంది అంటున్నాడో అలాగే చేయనంత వరకు అది మండుతుంటుంది. అది చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది, అది చేస్తే సంతోషంగా ఉంటాం. అదేంటంటే పిలుపును గ్రహించి చేయడం, అది అందులో లాభం గురించి ఆలోచించాం, అది పిలుపు. అది ఇక్కడ అంటున్నాడు పౌలు, అది మీరు తెలుసుకో నిరీక్షణ. అందుకే నన్ను చూడండి, దేవుని యొక్క పిలుపుని తెలుసుకోవడం, మన పట్ల దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి పిలుపుని గ్రహిస్తే అప్పుడు ఆ పిలుపును ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసమైనా సరే దేవుడు నన్ను బ్రతికిస్తాడని అర్థమవుతుంది. ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎన్నట్లు వచ్చినా